ప్రమాదం అనేక అనుమానాలు రేకెత్తిస్తోంది. అనేక గుణపాఠాలు కూడా నేర్పిస్తోంది. 265 మంది మృతికి అసలు కారణం ఏంటనేది ఇప్పటికైతే అధికారికంగా తేలలేదు. ఈ క్రమంలో ఏవియేషన్ నిపుణులు ఏమంటున్నారు, అలాగే అంతరిక్షంలో జరిగే గ్రహాల మార్పు, రాసుల కలయికలు ఏం చెబుతున్నాయి, మానవ తప్పిదాలకు అంతరిక్షంలో జరిగే ఏర్పాట్లకు ఇలాంటి ప్రమాదాల మీద ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇలాంటి అంశాలపై మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. డిబేట్లో మనతో పాటు ప్రస్తుతం పార్టిసిపేట్ చేస్తున్నారు ఎన్ఆర్ఏ వెంకటేశ్వర రెడ్డి గారు, నూకల, అలాగే మల్టీ కల్చరల్ కమ్యూనిటీ లీడర్ అండ్ ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్, అండ్ చల్లా శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, విజయవాడ. మరి కాసేపట్లో కమర్షియల్ పైలట్ హరిప్రియ అండ్ పులివర్తి దిలీప్ కుమార్ సిఇఓ, ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ సర్వీసెస్ నుంచి కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. రైట్, హరిప్రియ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి హరిప్రియ గారు. రైట్, నమస్తే అండి అందరికీ. వెంకట్ గారు నమస్తే అండి. వెంకట్ గారు, నిన్న అహ్మదాబాద్ లో జరిగిన సంఘటన అనేది నిజంగా చాలా బాధాకరం. అటు కాలేజీ ధ్వంసం కానీ 265 మంది అక్కడ మరణించడం అనేది బాధ వర్ణించలేంది. ఆ ఒక్క మృత్యుంజయుడు మాత్రం బతికి బయటకు వచ్చాడు. సో మీరు 32 years నుంచి మెల్బోర్న్లో ఉంటున్నారు అండ్ ఎన్నోసార్లు ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉంటారు. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా వెంకట్ గారు? తప్పకుండా అమ్మా. నమస్తే, నా పేరు వెంకటేశ్వర రెడ్డి నూకల. నేను మల్టీకల్చరల్ కమ్యూనిటీ లీడర్ ఆస్ట్రేలియా అండ్ ప్రైమ్ నైన్ న్యూస్ కు అండ్ మీ యొక్క మేనేజ్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఎవరైతే నిన్న ప్రాణాలు కోల్పోయారో మన భారతీయులు అయితే విదేశీయులు కూడా ఉన్నారు అందులో, అండ్ అందరికి కూడా నా యొక్క శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా మన ఎయిర్లైన్స్ వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్సే ఈ రోజు ఈ విధమైన ప్రమాదాలు జరగడానికి కారణమని చెప్తానికి ఏ విధమైన అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ మన యొక్క ఈ భారతీయ ఎయిర్లైన్స్ లో ముఖ్యంగా మనకున్న ఎయిర్ ఇండియా చాలా గొప్ప ఎయిర్లైన్స్. అది మనకు చాలా సంవత్సరాలుగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసి అది నెహ్రూ గారి సమయంలో ఇదే టాటా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న సమయం నుంచి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేశాక దాంట్లో వ్యవస్థలో ప్రాబ్లమ్స్ ఉండటం సహజంగా ఉండేవి అప్పుడు. అండ్ ఆ సమయంలో కూడా కొంతవరకు మెరుగైన సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఆ తదుపరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు వెళ్ళాలి అని అన్నప్పుడు ముఖ్యంగా ఈ యొక్క మా ఇండియన్ ఎయిర్ ఇండియా సిస్టమ్ ని మొత్తం మార్చాల్సిన, కుక్కటి వేళ్ళతోటి మార్చాల్సిన అవసరం ఉండేది. కానీ ఎప్పుడైతే టాటా టేక్ ఓవర్ చేశాక మేము ఊహించింది ఏంటంటే వారు టాటా గారు ఏదైతే తీసుకున్నారు కదా, దీని పరిస్థితులు మారిపోతాయి, చాలా గొప్పగా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలుగుతారు, మంచిగా ఉంటది అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. అంటే భారతీయులుగా, ముఖ్యంగా ప్రవాస భారతీయులుగా మేము ఆలోచించిన విధానంలో ఒక భాగము. కానీ నేను ఇప్పుడు గత 2-3 సంవత్సరాల్లో, అంటే కరోనా తదుపరి నేను భారతదేశంకి ఒక 6-7 సార్లు వచ్చి వెళ్ళానమ్మా. ఆ సమయంలో 2 సార్లు నేను ఎయిర్ ఇండియాని యూజ్ చేయడం జరిగింది. అంటే నా సర్వీసెస్, ఎయిర్ ఇండియా సర్వీసెస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెల్బోర్న్ టు ఢిల్లీ 9 గంటల జర్నీ అది. అండ్ అక్కడి నుంచి మళ్ళీ మన హైదరాబాద్ కి రావడం జరిగింది. సర్వీసెస్ విషయానికి వచ్చినప్పుడు ఎయిర్ ఇండియా ఇంప్రూవ్మెంట్ లో గత 2-3 సంవత్సరాలుగా మన ఏదైతే టాటా గ్రూప్ తీసుకున్నాక కూడా డెవలప్మెంట్స్ అంటూ మాత్రం ఎక్కువ ఏం జరగలేదు. అండ్ ఇట్లాంటి పరిస్థితులకు ముఖ్యమైన కారణం ఏంటంటే ఫ్లైట్ లో కూర్చుంటేనే మనకు అర్థమైపోతుంది ఆ సర్వీసెస్ ఎంత భయానకంగా ఉంటాయో, ఎంత పరిస్థితుల్లో షేర్ చేసుకుంటారా వెంకట్ గారు? అంటే భయానకంగా ఉంటుంది అని అంటున్నారా? ఓన్లీ ఎయిర్ ఇండియాలో మాత్రమే అలాంటి భయానక పరిస్థితులు నెలకొంటాయా, లేదు ఆల్ ఫ్లైట్స్ లో మనం ఇలాంటివి చూడొచ్చా? కొన్ని ఫ్లైట్స్ లో చెప్పొచ్చమ్మా ఆ విధంగా ఉంటాయి అనటానికి ఆస్కారం ఉన్నది. నేను క్వాంటస్ లో కానివ్వండి, సింగపూర్ ఎయిర్లైన్స్ లో, మలేషియన్ ఎయిర్లైన్స్ లో, లేక ఎయిర్ పెసిఫిక్ లో కానివ్వండి, లేకపోతే మన అమెరికన్ ఎయిర్లైన్స్ లో కానివ్వండి, వేరే ఎయిర్లైన్స్ లో నేను చాలా దాదాపుగా ఒక 10 దేశాల పైన నేను తిరిగాను. అమెరికాలో అయితే 26 రాష్ట్రాలు తిరిగాను నేను. అండ్ అక్కడి లోకల్ ఎయిర్లైన్స్ అయినా ఎక్కడైనా కానీ ఇంత వర్స్ట్ సర్వీసెస్ ఇస్తుందని నేను ఊహించను కూడా ఊహించలేదమ్మా. ఎందుకంటే ఈ మాట మాట్లాడడానికి కూడా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే ఇది మన ఎయిర్లైన్స్, మనది భారతదేశానికి సంబంధించిన ఎయిర్లైన్స్. అండ్ మనము గొప్పగా ఊహించుకొని
గొప్పగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ మేనేజ్మెంట్కి ఇప్పటికైనా కానీ వాళ్ళు కళ్ళు తెరిచి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం చేయాలి. మీకు ఉదాహరణగా నేను కొన్ని విషయాలు నేను చెప్పగలుగుతాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు 9 గంటలు మా ప్రయాణం అనేది మామూలు విషయం కాదమ్మా. అంటే ఫ్లైట్లో కూర్చొని మనం ప్రయాణం చేయడం, అందులో కూడా నా టీవీ పనిచేస్తే పక్కవాడి టీవీ పనిచేయదు. ఆ పక్క టీవీ అసలు దాని ఆనే కాదు అది. అండ్ కొన్ని టీవీలు అయితే అసలు స్విచ్ ఆఫ్ అయ్యే ఉంటాయి ఎప్పటికీ. అండ్ వాల్ మౌంటెడ్ టీవీస్ అసలు పనే చేయవు అవి. అండ్ వాళ్ళ అనౌన్స్మెంట్స్ సరిగా వినపడవు మనకు. అండ్ ఒకవేళ నా టీవీలో కూడా నేను మొన్న నోటీస్ చేసింది, మే 28 తారీఖు న్యూఢిల్లీ నుంచి నేను మెల్బోర్న్ రావడం జరిగింది. అందులో 9 గంటల జర్నీలో ఆ ఫ్లైట్ లో నేను కూర్చొని టీవీ ఆన్ చేస్తే, మామూలుగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఏదైనా చూడాలి, లేకపోతే ఒక టీవీ ఓ ప్రోగ్రామ్ చూడాలి, ఒక మూవీ చూడాలి అనే ఉద్దేశంతో మనం చూడడానికి వెళ్తే టీవీ పిక్చర్ నడుస్తూ ఉంది నా టీవీలో, కానీ ఆడియో నేను వినలేకపోతున్నాను. ఈవెన్ దో ఆడియో కనెక్షన్స్ నేను పెట్టుకున్నా కానీ. ఇవన్నీ నేను ఫోటోలు తీసి, అందులో టాయిలెట్స్ వాటి పరిస్థితి ఏంటంటే డోర్స్ లాక్ అవుతాయి, కొన్నిసార్లు లాక్ అవుతాయి, కొన్నిసార్లు లాకే కావు. అండ్ ఇక దాని యొక్క ఏమంటారు నీట్నెస్ అదంతా అయితే దేవుడికి వదిలేసినట్టే. అండ్ అక్కడ వాళ్ళు సర్వీస్ వైజ్ గా కూడా ఎవరైతే హెయిర్ హోస్టెస్ ఉంటారో, మనం సింపుల్ గా వాటర్ అడిగినా గానీ ఏదో 10 నిమిషాలకో 20 నిమిషాలకో మనం టాబ్లెట్ వేసుకోవాలన్నా, లేకపోతే మనకు చిన్న పిల్లలున్నా ఏదైనా అవసరం ఉంటే అడిగితే వాళ్లకు ఆ ఆలోచన కూడా ఉండదు. సర్వీస్ ని మనం ఇమీడియట్ గా ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో. అదే వేరే ఎయిర్లైన్స్ లో అలా ఉండదమ్మా. వాళ్ళు వస్తారు, ఎమ్మటే లైట్ ఆఫ్ చేస్తారు. మనం వాళ్ళని కాలింగ్ లైట్ ఆన్ చేసినప్పుడు వాళ్ళు వస్తారు, ఇమ్మీడియట్ గా అడుగుతారు. అండ్ మనని ఏమేం కావాలో ఏమేం వద్దో మీకు అప్పటికప్పుడు ఆ సమస్యని వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకుంటారు. ఏది ఎయిర్ హోస్టెస్ సర్వీసెస్. కానీ ఇక్కడ మాత్రము ఈ ఎయిర్ ఇండియా సర్వీస్ లో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ మీరు చూసారు 2 times మీరు ట్రావెల్ చేస్తారు. రైట్ మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు చల శ్రీనివాస్ శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ళ దేవస్థానం విజయవాడ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే గురుగారు. గురుగారు, ఏంటి అంటే అంతరిక్షంలో జరిగే గ్రహాల మార్పు, లేకపోతే రాసుల కలయికలు, ఇవన్నీ వీటి తప్పిదాల వల్ల కూడా ఇలా జరుగుతాయా? కేవలం ఇది మానవ తప్పిదమే అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి? మీరేం చెప్తారు దీని గురించి? ముందుగా ఈ ప్రమాదంలోకి ఉన్నటువంటి గతించినటువంటి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ, గురునా సౌరినావాపి రాగుయుక్తే తథవ శిఖి యోగ చండాల నాయోయం రాజా రాష్ట్ర వినాశనం. ఇక్కడ ఈ పరంగా కూడా, గ్రహ స్థితిగతుల యొక్క పరంగా కూడా మన రాష్ట్రానికి, దేశానికి ఏ విధమైనటువంటి ఈ సంవత్సరంలో జరగబోతుంది, వచ్చేటువంటి విపత్తులు ఏమిటి అనేది ముందుగా ప్రతి సంవత్సరము కూడా పంచాంగంలో మనము తెలియపరచడం, ప్రతి ఒక్కరు కూడా పంచాంగకర్తలందరూ కూడా తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా మన ఛానల్లో కూడా, మన పంచాంగంలో కూడా విమాన ప్రమాదం అని చెప్పి మన పంచాంగంలో కూడా రాసి ఉంది. అంటే శని రాహుల యొక్క కలయిక వలన షష్టగ్రహ కూటమి, ఈ కూటమి చేత చాలా మంది కొన్ని యూట్యూబుల్లో షష్టగ్రహ కూటమి వలన ప్రతి వ్యక్తి కూడా చాలా మంది భయపడిపోయారు. నా రాశిలో 6 గ్రహాల కూటమి ఉన్నది కాబట్టి ఏదో జరుగుతుందో, నాకేదో ఇబ్బంది అవుతుందో అని ఎంతో మంది ఫోన్ కాల్ చేయటం కూడా జరిగింది. అయితే ఇది దేశానికి అరిష్ట యోగాలకు సూచన చేస్తూ ఉంటుంది. గతంలో వచ్చినటువంటి కరోనా సమయంలో కూడా చతుర్థ గ్రహ కూటమి కూడా మనం విపత్తు చూసాం. ఈ సంవత్సరం కూడా శని రాహువుల యొక్క కలయిక, అంతేకాకుండా అతి రేరుగా జరిగేటటువంటి గురుడు 3 రాశులు సంచారం చేయటం ఈ సంవత్సరం. ఇది దేశ అరిష్ట యోగానికి సూచనగా తెలియపరుస్తూ ఉంది. దీనివలన పెను తుఫానులు, భూకంపాలు, రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రకరకాలైనటువంటి ఎక్కువ మంది జనసంఖ్య నష్టం జరిగేటటువంటి అవకాశాలు సూచనలు చేస్తూ. కాబట్టి ఈ గ్రహస్థితిగతులను బట్టి అంచనా వేసి మన పంచాంగంలో ప్రతి దైవజ్ఞుడు కూడా వారి పంచాంగంలో రాసినటువంటిది
ఈ రోజున మేము చూసుకొని యథాతథంగా మా పంచాంగంలో ఏదైతే ఉన్నదో అది మేము చూసి, అయ్యో దీనికి ముందు చర్యలు గనక సూచనలు గనక తీసుకున్నట్లయితే, ఉగాది శ్రవణం రోజు విన్నటువంటి తీసుకున్నట్లయితే బాగుండేది అని అనిపించింది మాకు. కానీ గురుగారు అంటే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు మానవ తప్పిదం ఇందులో ఏమీ లేదు అని అంటారు. ఇప్పుడు మీరు అంటున్నారు మనం పంచాంగంలో ఆల్రెడీ ఉగాది పంచాంగంలో చెప్పామని అంటున్నారు. బట్ ఇవన్నీ ఈ రోజుల్లో ఎవరు పట్టించుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు అలా చెప్పారు కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాము అని ఎవరైనా అనుకుంటారా? అంటే మనం ఒక స్పష్టంగా ఆ క్లారిటీగా మాట్లాడుకుంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరము 16 వీసముల పంట పండుతుంది, 8 వీసములు ఇంటికి వస్తుందని చెప్పాం. అంటే దీని అర్థం ఏమిటి అంటే మిగిలిన 8 అంటే పంట మాత్రం 16 వీసములు పండుతుందని చెప్తాను. అంటే 16 పండినప్పుడు 16 ఇంటికి ఎందుకు రాదు అంటే అది పండినటువంటి చివరి దశలో ఉన్నప్పుడు సైక్లోన్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా చివరి దశలో వచ్చేటువంటి చీడపీడలు కావచ్చు, ఇటువంటివి కొన్ని ఉంటాయి. వీటికి సంబంధించినటువంటి చర్యలు గనక ఈ సూచనలు తీసుకొని ఉన్నట్లయితే దానికి భిన్నంగా మనము అధిక దిగుబడి ఇంటికి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రహ స్థితిగతులు ఈ సంవత్సరం దేశానికి ఆ అరిష్ట యోగాలు విధంగా సూచనలు ఉన్నాయి అన్నప్పుడు, విమాన ప్రమాదాలు అలాంటివి ఉన్నాయని మనకు తెలియవచ్చినప్పుడు ఆ సూచనల మేరకు ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయం ఏ వింగ్కు సంబంధించిన వాటిలో మనము ప్రమాదం కొంచెం ఉందని చెప్పి ఉన్నాము. దానికి సంబంధించి మరి కొద్దిగా అలర్ట్ అయ్యి అదే విమానం బయలుదేరేటప్పుడు కానీ వాటికి సంబంధించినటువంటి 1-2 సార్లు ఒకసారి దాన్ని చెక్ చేసి పంపించే బదులు ప్రమాదం ఉంది అని మనం సూచన చేయటం వల్ల ఇంకోసారి అదనంగా దాన్ని చెక్ చేయటం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏం లేదు. చెక్ చేసి పంపించినట్లయితే కొంత నివారించుకోవడానికి అవకాశం ఉంది. గ్రహ స్థితిగతుల వలన తెలుసుకొని ఇలా చేయటం, ఇది నా అభిప్రాయం. రైట్, మళ్ళీ మాట్లాడతాము. కమర్షియల్ పైలట్ హరిప్రియ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి హరిప్రియ గారు. Namaste. So I have actually completed my CPL anamata. Training అయిపోయి right now interviews అవన్నీ ఇస్తున్నాను. Okay. To get into airline. మీరు ready to go? Yes. ఏంటి రెడీ టు గో ఉన్నారు, బట్ మీరు చేస్తున్న ఈ ట్రైనింగ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మీరు చూస్తూ ఉన్నారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంది? బేసిక్ గా మేము ట్రైనింగ్ నేర్చుకునేటప్పుడు కూడా వీఆర్ ట్రైన్డ్ ఈ సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే అవి ఎలా హ్యాండిల్ చేయాలి. ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క ఎమర్జెన్సీకి వీ హ్యావ్ డిఫరెంట్ చెక్ లిస్ట్. ఇప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా వీ హ్యావ్ అ చెక్ లిస్ట్ టు ఫాలో. సో ఏ అడ్డంకు ఏమైనా వచ్చినా కూడా వీఆర్ రెడీ, వీఆర్ ట్రైన్డ్. సో వీ పైలట్స్ అనేది ఆబ్వియస్లీ ఎయిర్ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవటమే కదా ట్రైనింగ్ అంటే. హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్, ఎమర్జెన్సీస్ ప్రతి ఒక్కటి నేర్పిస్తారు. పైలట్సే కాకుండా క్రూ కూడా ప్రతి ఒక్కటి దే డూ వెన్ దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్. ఓకే, అయితే హరిప్రియ గారు మీరు ట్రైనింగ్లో ఉన్నారు, నిన్న ఈ సిచ్యువేషన్ జరిగింది. దీనికి సంబంధించి ట్రైనింగ్లో మీకు ఇలాంటివి ఏమైనా చెప్పారా, తెలియజేశారా? పోనీ ఇది ఒక కొత్త విషయం ఏమైనా అనుకోవచ్చా? మీ ట్రైనింగ్లో ఆల్రెడీ ఇవన్నీ చూసారా? దీనికి గల కారణం ఏంటి అనేది ఏం చెప్పారు ఈ ప్రమాదానికి? నేను ట్రైనింగ్ చేసినప్పుడు చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ లో ట్రైనింగ్ చేస్తాం మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు. తర్వాత మెల్లమెల్లగా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ కి ఎయిర్లైన్ కి వెళ్లే ముందు దానికి మళ్ళీ సపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎందులో వెళ్ళినా కూడా విల్ బి ట్రైన్డ్ ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఇప్పుడు ఎయిర్లైన్ అయినా కూడా దే ఆర్ గోయింగ్ టు పుట్ ప్యాసింజర్స్ ఇంకా క్రూ సేఫ్టీ ఫస్ట్. ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా ప్యాసింజర్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయినా కూడా ఆబ్వియస్లీ వాళ్ళు అన్ని ప్రోటోకాల్స్ తీసుకునే ఉంటారు. సో ఒకరి మీదని బ్లేమ్ అనేది వీ కాంట్ గ్యారంటీ రైట్ నౌ, బికాస్ దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ బ్లాక్ బాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ లో. సో ఏమన్నా యాక్సిడెంట్స్, ఇన్సిడెంట్స్ అయినా కూడా ఇన్వెస్టిగేషన్స్ జరుగుతాయి. అందులో నుంచి వాళ్ళు తెలుసుకుంటారు అసలు టెక్నికల్ ఇష్యూ లేకపోతే వెదర్ వల్ల అయిందా. సో ఏమైనా అవ్వచ్చు, ఒక పర్టిక్యులర్ రీజన్ అని ఏముండదు. ఆబ్వియస్లీ
ఇది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, బికాస్ టేక్ ఆఫ్ అవ్వగానే ఇట్ గాట్ క్రాష్డ్. నార్మల్ గా అయితే అసలు అలాంటి యాక్సిడెంట్స్ చాలా తక్కువ. సో ఏదైనా అయి ఉండొచ్చు, కానీ అది మనకి పర్టికులర్ గా తెలిసేది ఇన్వెస్టిగేషన్ అవుతేనే. ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు అది టేక్ ఆఫ్ అవుతున్న ఒక 9 minutes లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఆ కాలేజ్ మీద పడింది, క్రాష్ అయిందని అంటున్నారు. అంటే ఇప్పుడు మన ఫ్లైట్ అయ్యే ముందు, టేక్ ఆఫ్ అయ్యే ముందు ఆల్ సిగ్నల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఒక సిగ్నల్ ఇచ్చి ఓకే ఇప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పిన తర్వాత వెళ్తూ ఉంటారు కదా. మరి ఎందుకు అంటే వెళ్ళే టైంలో ఎందుకు ఏదైనా ఒక సిగ్నల్ అందకపోవచ్చా? అందలేకపోవడం మూలానే ఈ ప్రమాదం జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే మేడే అని ఉంటుంది, మీకు ట్రైనింగ్ లో చెప్పే ఉంటారు కదా, వాట్ ఈస్ మేడే. ఎందుకంటే ఒక సాంకేతిక టెక్నికల్ ఇష్యూ అక్కడ ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే మేడే మేడే అని చెప్తూ ఉంటారు. ఆ సిగ్నల్ ఏమైనా అందలేకని ఈ ప్రమాదం జరిగిందా అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ట్రైనింగ్ అయినా నార్మల్, ఇప్పుడు ఈ ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా నార్మల్, ఇప్పుడు అన్ని కమ్యూనికేషన్ అన్ని చూసుకొనే బయలుదేరుతారు, ఇంకా చాలా ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు. గ్రౌండ్ మీద ఉన్నప్పుడు సగం వర్క్ అయిపోతుంది అక్కడే. దే మేక్ ష్యూర్ ఫ్యూయల్ గురించి, ప్యాసింజర్స్ సేఫ్టీ, కాక్పిట్ లో ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చెక్ చేసే బయలుదేరుతారు. అప్పుడప్పుడు ఏమన్నా టెక్నికల్ వాళ్ళు ఏమన్నా అయినా కూడా అది మన చేతిలో ఉండదు. ఇప్పుడు మనం కింద ఉన్నంత వరకు మనం చెక్ చేసాము, పైకి వెళ్ళాక ఏమైనా కండిషన్స్, వెదర్ కండిషన్స్ మారచ్చు, లేదా విండ్స్ వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, మన ఫ్యూయల్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. బట్ పైలట్స్ రెస్పాన్సిబిలిటీ అయితే టు చెక్ ఎవ్రీథింగ్ బిఫోర్ ద టేక్ ఆఫ్. టేక్ ఆఫ్ కాకముందు అందరు కూర్చున్నాక కూడా దే మేక్ ష్యూర్ అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా. ఆఫ్టర్ దే గెట్ అ సిగ్నల్ దట్ యా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, దట్ ఇస్ వెన్ దే టేక్ దట్ ఫ్లైట్. అవును చెప్తారు. రైట్, మళ్ళీ మాట్లాడదాం. మనతో పాటు పులివర్తి దిలీప్ కుమార్, CEO ఏరో ఫాల్కన్ ఏవియేషన్ సర్వీసెస్ నుండి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. మన ముగ్గురు మాట్లాడింది అయితే మీరు చూశారు. ఏంటి ఆస్ట్రాలజీ ప్రకారం అది కరెక్ట్ అంటారా? మనం చూసుకుని మనకు ముందు జాగ్రత్త వాళ్ళు చెప్పారు కాబట్టి, ఒక పంచాంగంలో ఇలా చెప్పారు కాబట్టి ఒక సంకేతం ఇచ్చాము, దాన్ని ముందుగానే చూసుకుని ఈ ప్రమాదం జరిగేది కాదంటారా? లేదు ఇది ఏమైనా సాంకేతిక లోపమా, లేదు మానవ తప్పిదమే అంటారా? ఏంటి అంటే మీ సర్వీస్లో, మీ ఎక్స్పీరియన్స్లో ఇన్ని విషయాలు చూసే ఉంటారు, అండ్ ఎన్నో ఫ్లైట్స్ యాక్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, ఇది కొత్త ఏం కాదు. బట్ జరిగిన ప్రతిసారి కూడా చాలా ఎక్కువ మంది మరణిస్తూనే ఉన్నారు. బట్ ఈసారి మాత్రం 265 మంది, దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళలో ఒక్కడు మాత్రమే బతికాడు. 242లో 1% మాత్రమే బయటకు వచ్చాడు. చాలా మృత్యుంచాడు వాడు, అసలు చెప్పలేదు. రమేష్ విశ్వాస్ కుమార్, ఐ థింక్ అతను ఒక్కడు మాత్రమే బయటకు వచ్చాడు. ఏంటి మీ సర్వీస్లో మీరు చూసిన ఎక్స్పీరియన్స్ ఏంటి? నిన్న జరిగిన సంఘటన గురించి మీ ఒపీనియన్ ఏంటి? మొదటగా ఈ ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడాను మా ఏవియేషన్ ఇండస్ట్రీ నుంచి మేము ప్రగాఢ సంతాపం మేము ఇస్తున్నాము. ఓకే, సో ఇది ఏంటంటేనండి, చాలామంది నేను మీడియాలో ఈ 2-3 days చాలా ఏది ఓపెన్ చేసినా ఎయిర్ ఇండియా ఒక పిచ్చి సర్వీస్ ఇస్తుందా, ఈ ఎయిర్ క్రాఫ్ట్ని ఇంకా అసలు వాడకూడదా, అసలు విమానమే ఎక్కకూడదా అని పబ్లిక్ని ఒక ప్యానిక్లోకి తీసుకొచ్చే మార్గాలు నేను ఎక్కువ చూస్తున్నాను. జరిగిన సిచ్యువేషన్ వేరు, బట్ అక్కడ ఏం జరిగింది అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. ఏ మీడియా వాళ్ళకి తెలియదు, ఏ పర్సన్కి తెలియదు, ఇంటర్నల్గా ఏం జరిగిందని కూడా తెలియదు. ఏదైనా ఇంకా బయటకు రాకుండా ఒక తెలిసి తెలియని ప్రిడిక్షన్స్తో ఇట్లా చేసింటే బాగుండేది, అట్లా చేసింటే బాగుండేది, ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేయటంతో మనకి ఫస్ట్ ఇండియాకి ఫస్ట్ తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా, ఒక ఫ్లైట్ని తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పబ్లిక్ కోసం ఎంత చేసింది, మన నేషన్ కోసం ఎంత చేసింది, ఇదంతా తీసి పక్కన పెడితే ఓకే నిన్న అనుకోని ఒక చిన్న ట్రాజడీ జరిగింది. ఆ చిన్న ట్రాజడీలో మనం చాలామంది అన్నారు ఓకే అది ఫస్ట్ ముంబై నుంచి అక్కడ నుంచి వచ్చింది, అప్పుడే అది టెక్నికల్గా కొంచెం ఏసీ అది కొంచెం రాలేదు, అది కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఏదన్నా ఉండొచ్చు అని. ఆ తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు ఇమీడియట్గా ఏదైతే ఫ్లైట్ అనేది మనకి అహ్మదాబాద్ నుంచి స్టార్ట్ అయిందో వితిన్ 50 seconds
అది క్రాష్ అవ్వడం మనం చాలా వీడియోస్లో మనం చూడటం జరిగింది. సో అది చూడటం ఎందుకు జరిగింది అనేది ఏంటంటే విత్ ఇన్ ద 50 సెకండ్స్లో ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ అనేదండి ఇట్లా టేక్ ఆఫ్ తీసుకోవడానికి మ్యాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఒక లాంగ్ జంప్ చేయాలనుకున్నారు, సో చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్ చేస్తేనే మీకు స్టాల్ అనేది వస్తుంది, అంటే జంప్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది. సో ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ తీసుకునేటప్పుడే మ్యాక్సిమం టేక్ ఆఫ్ స్పీడ్ మ్యాక్సిమం అందకపోయినా ఒక మినిమం స్పీడ్కి వచ్చి ఆ తర్వాత మనకి 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి ఎయిర్ క్రాఫ్ట్ మీద పడతాయి. పైకి వెళ్ళేది లిఫ్ట్, కింద ఉండేది వెయిట్ ఆర్ గ్రావిటీ అంటాము. ఓకే, మనకి ముందుకు వెళ్ళడానికి ట్రస్ట్ అంటాం, అంటే ఇంజిన్స్ ద్వారా వచ్చేది ట్రస్ట్. మన కార్ కానీ బైక్ కానీ ఇంజిన్ ఉండడం వల్ల ముందుకు వెళ్తాం. సో ఆపోజిట్ ఎయిర్ వచ్చేది డ్రాగ్ అంటాం. ఈ 4 ఫోర్సెస్ ఎయిర్ క్రాఫ్ట్ మీద యాక్ట్ అవుతాయి. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ అనేది టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత ఈ లిఫ్ట్ ఫోర్స్ కన్నా వెయిట్ ఎక్కువైపోయి నా సిచ్యువేషన్ మనం చూసాం అక్కడ. సో అంత వెయిట్ని ఆ ఇంజిన్స్ అనేవి ఎందుకో పుంజుకోలేకపోయినాయి. మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ వెయిట్ని ఆ ఇంజిన్ నుంచి వచ్చే పవర్ అనేది జనరేట్ చేసుకోలేకపోయింది. ఇది నా ప్రిడిక్షన్, నేను చూసిన దాన్ని బట్టి ఒక ప్రిడిక్షన్. ఎందుకు చేసుకోలేకపోయింది అంటానికి దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్. అంటే ఇంజిన్లో ఒక చిన్న స్క్రూ దగ్గర నుంచి ఫ్యూయల్ ఎగ్జాస్ట్ అంటే బయటకు వచ్చే ఎగ్జాస్ట్ దాకా, అంటే మనిషి తిండి నుంచి షెట్కి వెళ్ళేదాకా ఎన్ని రకాలుగా బాడీలో పార్ట్ ఉంటుందో అన్ని రకాలుగా లోపల ఇంజిన్లో ఉంటాయి. సో ఇది ఏ కోణంలో జరిగింది అనేది ఒకటైతే, మనకి వింగ్స్లో ఉండే ఎలివేటర్స్ రడ్డార్ అని మెయిన్ ప్రైమరీ కంట్రోల్స్ ఉంటాయి. సో వీటి ద్వారా కూడా కొన్ని యాక్సిడెంట్స్ ప్రీవియస్గా అయినాయి. ఓకే, సో ఇది బాడీ వల్ల అయిందా, ఇంజిన్ వల్ల అయిందా, లేకపోతే లోపల ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ వల్ల అయిందా, లేకపోతే వెదర్ వల్ల అయిందా అనే క్లియర్ కట్ ఐడియా ఇంతవరకు ఎవరికి తెలియదు. బట్ మనం ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కొద్దు, ఎయిర్ క్రాఫ్ట్ వాడొద్దు, ఎయిర్ ఇండియా వేస్ట్, అది వేస్ట్, ఇది వేస్ట్, అసలు ఫ్లైట్ లెక్క. ఈ రోజున ఇండియాలో ఎన్ని ట్రైన్ యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని బస్ యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని రోడ్ యాక్సిడెంట్లు అయినాయి, ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారు ఈ ఒక్కరోజే. బట్ ఇది ఏంటంటే ఇది ఒక పెద్ద ఇది నేషనాలిటీ వైడ్గా మన రెప్యుటేషన్, మన ఇండియాని చూపించేది ఈ ఎయిర్ ఇండియా అనేది. సో దీన్ని మనం ఎట్లా పడితే అట్లా ఎవరికి తెలిసింది వాళ్ళకి తెలిసి మాట్లాడేసి మన పరువును మనం తీసుకోవడమే కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడేసి ప్రాబ్లం అనేది ఫస్ట్ ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్కి, పైలట్స్కి మేము ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్ అండ్ ఆమె ఏరోనాటికల్ ఇంజనీర్, పైలట్స్ ఉన్నారు. ఫస్ట్ ఒక పైలట్ ఒక ఫ్లైట్ని తీసుకోవాలంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ దగ్గరికి వచ్చి CAF అని ఒక సర్టిఫికేట్ ఉంటుంది, సర్టిఫికేట్ ఆఫ్ ఎయిర్ వర్తినెస్. అంటే చాలామంది ఇంజనీర్స్ దాని మీద లైన్ చెక్ చేస్తారు. మీకు రకరకాల చెక్ ఏ, చెక్ బి, చెక్ సి, చెక్ డీలు ఉంటాయి. అంటే ప్రతి 200 to 400 అవర్స్ ఒకసారి ఫ్లయింగ్ అవ్వగానే దాన్ని చెక్ చేయాలి, ప్రతిరోజు చెక్ చేయాలి, ప్రతిసారి ల్యాండ్ అయ్యగానే చెక్ చేయాలి. టేక్ ఆఫ్ అంటే ఇప్పుడు పైలట్ మారుతున్నారు అనుకోండి, ఇప్పుడు పైలట్ లాస్ట్ ఫ్లైట్లో ఏదైనా చిన్న చిన్న గ్లిచెస్ వచ్చినాయి అనుకోండి, అవి రాసి నెక్స్ట్ పైలట్కి ఇస్తే మళ్ళీ ఆ ఇంజనీర్కి ఇస్తే ఆ ఇంజనీర్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి ఇవ్వాలి. DGCA చంపబడేస్తుంది, మామూలుగా కూడా ఉండదు. ఎంత స్ట్రిక్ట్ ఉంటుంది అంటే DGCA గురించి తెలియని వాళ్ళు ఏమో మాట్లాడతారు. DGCA మేము 70% మార్క్స్ పాస్ అయ్యి మేము AMEs పైలట్స్ అవుతామండి. అంత ఈజీగా ఏదో 35 మార్కులతో 10th ఇంటర్ పాస్ కావడానికి లేదు. ఒక్కొక్కళ్ళు 10 సార్లు రాస్తారు ఎగ్జామ్. మేము అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయాలో, ఎంత రకాల వర్క్స్ ఉంటాయో, ఇన్ని రకాల వర్క్స్లో ఎక్కడో గ్లిచ్ జరిగింది, ఒక బగ్ వచ్చింది. ఆ బగ్ వల్ల ఒక క్రాష్ అయింది. ఆ క్రాష్ అనేది ఎవరో ఏదో చెప్తే ఎవరు చెప్పడానికి లేదు. పోస్ట్ మార్టం అయిన తర్వాతే తెలిసిద్ది మనిషి ఎందుకు చచ్చిపోయాడు అనేది. వెయిట్ ఫర్ ద బ్లాక్ బాక్స్. ఏమంటే ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం పగిలిపోయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. బ్లాక్ బాక్స్ ఎందుకు అవ్వలేదు? బ్లాక్ బాక్స్ మేడ్ బై టైటానియం, అంత గట్టి మెటీరియల్ ఉంటుంది. ఒక వారం రోజులు ఆగితే మీ మైండ్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆన్సర్లు వచ్చేస్తాయి. బ్లాక్ బాక్స్లో 2 రకాలు ఉంటాయండి, CVR, FDR. ఫ్లైట్ డేటా రికార్డ్, ఎంత స్పీడ్లో అది టేక్ ఆఫ్ తీసుకుంది, ఎంత స్పీడ్లో అది క్రాష్ అయింది, ఎంత హైట్ నుంచి అది కింద పడిపోయింది, అప్పుడు ఉన్నప్పుడు ఫ్యూల్ ఎంత ఉంది, అప్పుడు ఎంత ఉన్నప్పుడు ఏముంది, అసలు ఏ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి, ఏ మాల్ఫంక్షన్ పనిచేస్తుంది, ఏముంది, మొత్తం అంతా డేటా వస్తుంది. అండ్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటారు. పైలట్ లాస్ట్ మేడే అన్న కాల్ కూడా మేబీ ఫ్యూచర్లో DGCA బయటకి ఇవ్వచ్చు. పాపం వాళ్ళు ఆఖరి క్షణాల్లో ఇచ్చిన లాస్ట్ వాయిస్ మేడే కాల్ ఇస్తారు. ఎందుకంటే ఇట్స్ ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నాం మేము. మాకు అంటే అక్కడ ఏమవుతుందంటే టైం లేదండి, 50 సెకండ్స్లో
మనం వాష్రూమ్ వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అందుకునే లోపే ఈ ప్రమాదం జరిగింది. 50 సెకండ్స్లో మనం వాష్రూమ్ కూడా వెళ్ళి రావాలేమండి. మరి ఒక ఫ్లైట్ని తీసుకొచ్చి ఎట్లా ల్యాండ్ చేయగలం? అక్కడ పైలట్కి అవకాశం లేదు, టైం లేదు. అది కొంచెం ఫాస్ట్లోనో కొంచెం స్పీడ్లోనో ఒక హైట్లోనో ఉంటే మళ్ళీ 1 minute ఆఫ్ టైం. ఇప్పుడు అది కారు కాదు కానీ ఇట్లా యూటర్న్ తీసుకొని వెనక్కి వచ్చి రన్వే టేక్అవుట్ అవడానికి అది ఒక రోలింగ్ పొజిషన్లో నుంచి ఇట్లా రావాలి ఫ్లైట్, మళ్ళీ బ్యాక్ రావాలంటే ఆ రోలింగ్ తీసుకొని వచ్చి మళ్ళీ ల్యాండ్ అవ్వాలంటే ఒక 3-4 minutes దేవుడు టైం ఇచ్చుంటే మాత్రం డెఫినెట్లీ అందరూ బతికేవాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్కి ఏమైనా పోనివ్వండి, ముందు మనిషి ప్రాణాలు బతికాయి. బట్ అంత సిచ్యువేషన్లో కూడా ఒక మనిషి బతికాడంటే మరి సార్ ఎవరో చెప్పారు కదా, మరి అట్లాంటి వాటిలో మృత్యుంజయుడు అతనొకడు అనుకోవటమే. కానీ ఇది ఒక్కరిని, ఒక వ్యవస్థని, ఒక ఇండస్ట్రీని చేయటం కాదండి. ఏమో మీ పిల్లలు పైలట్స్ లేరా, మీ పిల్లలు ఎయిర్ హోస్టల్ కాదా, మరి వాళ్ళు చనిపోలేదా? మేమందరం కలిసి జనాల ప్రాణాలు ఏమన్నా మేము తీసామా? అంటే ఎవరో ఏదో తప్పు చేశారు, ఒక ఇంజనీర్ ఏదో చేశాడు, ఒక ఏదో చేశాడు అనడానికి లేదండి. అది మొత్తం కూడా డీజీసీఏ ఇన్వెస్టిగేషన్ తీస్తుంది. అది తీసి దాన్ని కళాఖండిగా ఏంటి అనేది వాళ్ళు చేస్తారు. దానికి సంబంధించిన ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు నెక్స్ట్ డీజీసీఏ నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇంకా చాలా సృష్టి చేస్తుంది. నెక్స్ట్ వెళ్ళడానికి ఇంకొంచెం ఇంకెన్ని ఏమేమి ఎలిమెంట్స్ మనం జాగ్రత్త పడాలి, ఇంకెలా ముందుకు వెళ్ళాలి అనేది చాలా ఇలాంటివి చాలా కేసెస్ ఇంటర్నేషనల్గా చాలా అవుతాయండి. సో ఒక్కొక్క కేసు నుంచి, ఒక్కొక్క కేస్ స్టడీ నుంచి ఇంకొన్ని రివిజన్స్ అనేవి బయటకు వస్తాయి. కాబట్టి సో దీన్ని కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ లాగా తీసుకోవాలి అనేది ఒక రిక్వెస్ట్గా చెప్తాను. గురుగారు, ఈ మధ్యకాలంలో రైలు ఘటనలు కానీ, విమాన ప్రమాదాలు కానీ తరచూ ఇలా జరుగుతున్నాయి. జరిగినప్పటికీ కూడా వాటి మీద సస్పెన్స్ అనేది వీడడం లేదు. అంటే ఎందుకు జరుగుతుంది ఏంటనే వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేసినప్పటికీ కూడా వాటి మీద ఏంటి అసలు ఎందుకు జరిగిందనే విషయాల్ని కొన్ని రోజుల తర్వాత పక్కన పడేస్తున్నారు. అయితే ఇలా అనూహ్యంగా జరిగే ఘటనల గురించి అసలు జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తోందంటారు గురుగారు? జ్యోతిష శాస్త్రంలో మనకి గ్రహ స్థితిగతుల్ని అనుసరించి ఏ సందర్భాల్లో ఏ సమయంలో వాటి యొక్క గమనాన్ని బట్టి ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఉత్పాతాలు కానివ్వండి, యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇతరత్ర పంటకు సంబంధించిన కానివ్వండి, ధరలు, వర్షాలు మొదలైన వాటి గురించి కూడా మనకి తెలుస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి చూసుకున్నట్లయితే కూడా చతుర్గ్రహ కూటమి ఏర్పడినప్పుడు గతంలో చూసుకున్నట్లయితే అదే విధంగా రాజకీయ నాయకులకు ఇబ్బందులు, దేశానికి విపత్తులు రావటం అనేవన్నీ కూడా జరిగింది. గత 70 సంవత్సరాల నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే అదే విధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా షష్టగ్రహ కూటమి రావటం చేత, వాటి వల్ల గురుడు అత్యారం చేత 3 రాశుల్లోకి మారటం చేత ఇవి జరిగాయి. వీటిని బట్టి ఉత్తర ప్రాంతం వైపు వారిని కూడా మనం చెప్పడం, దిక్కును కూడా సూచిస్తాయి. ఏ దిక్కుకి, ఏ దేశస్తులకి అన్ని కూడా దీంట్లో మనకి తెలియజేసే అవకాశం ఉన్నది. మనం తెలియజేస్తూనే ఉన్నాం. ఆ సూచనలు కొంచెం అంతంగా ఉన్నట్లయితే కొంత దీని నుంచి మనం తీసుకోవచ్చు. అట్లానే అసాంఘిక అల్లర్లు ఇట్లాంటివన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు, ఇబ్బందులు అలాంటివన్నీ కూడా సూచన చేయడం జరిగింది. దానికి మనకి జాగ్రత్త పడాలి. రైట్. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు చాలాసార్లు ట్రావెల్ చేస్తూ ఉన్నారు, ఫ్లైట్ జర్నీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి 11A సీట్ గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆ 11A సీట్ అనేది ఇష్టం ఉండదు, చాలా మటుకు అక్కడ కూర్చోవడానికి ఇష్టం ఉండదు అని అంటారు. ఒకవేళ నిజంగా అలాంటి ప్లేస్ ఏం లేకపోతే కొంచెం ఎక్కువ ధరైనా పెట్టుకొని కూర్చుంటారని చెప్తున్నారు. నిన్న అతనికి ఇష్టం లేకపోయినా కూడా అడ్జస్ట్ రమేష్ అనే వ్యక్తి ఆ 11A సీట్లో కూర్చున్నారు. ఒక 1 lakh కూడా పే చేసి కూర్చున్నారని చెప్తున్నారు. ఏంటి ఆ సీట్లో ఉన్న ఆ సస్పెన్స్ ఏంటి, ఆ సీట్లో ఉన్న ఆ అదృష్టం ఏంటంటే ఇప్పుడు అక్కడ కూర్చోవడం వల్లే కదా అతను బతికాడు. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 11A సీట్ అది 11A సీట్ అనేది ప్రత్యేకంగా ప్రతి ఫ్లైట్ లో అవైలబిలిటీ ఉంటుందమ్మా. దానికి పరిస్థితులు అంటే అనుగుణంగా ఉండటానికి దాన్ని వేరే విధంగా కూడా తీసుకుంటానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అది మోస్ట్లీ మన ఏదైతే ఫ్లైట్ కు ఉన్న గేట్ దగ్గరలో ఉంటుంది. అది గేట్ కాబట్టి
చాలా మందికి అది కూర్చుంటానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కూడా. కానీ గత దానికి 32 ఉండదా? సంవత్సరాలుగా నేను ఫ్లైట్ జర్నీలు చేస్తున్నాను అండ్ 32 సంవత్సరాలుగా నేను ఈ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో నివసిస్తున్నాను. నాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే, ఇంతకుముందు బాబు తమ్ముడు ఇంజనీర్ గారు మాట్లాడింది ఐఎమ్ 100% అగ్రీ విత్ హిమ్. అండ్ ఇవి ఇంటెన్షనల్ గా జరిగే విమాన ప్రమాదాలు కావు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఎయిర్లైన్ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా గట్టిగా పనిచేస్తుంది. అండ్ ముఖ్యంగా ఇందులో ప్రయాణం చేసే వాళ్ళలో నా ప్రవాస భారతీయులు, మన భారతదేశానికి సంబంధించి ఆలోచిస్తే, ఎయిర్ ఇండియా గురించి ఆలోచిస్తే, ప్రవాస భారతీయులు వారి యొక్క కుటుంబాలు, లేదంటే స్టూడెంట్స్ వారి కుటుంబాలు, అండ్ అది కాకుండా ఇంటర్నేషనల్ విజిటర్స్, లేకపోతే మన భారతీయులు ప్రపంచ దేశాలు పర్యటించినప్పుడు వారి యొక్క ప్రయాణాలు, ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ గా ముడిపడి ఉంటాయి. అండ్ ఇది యొక్క కుటుంబ వ్యవస్థకు చాలా దగ్గరలో 3 రకాల ఫ్లైట్స్ ఆపరేట్ చేయబడతాయి. ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు, ఒకటి ప్యాసింజర్ ఫ్లైట్స్ అయితేంది, లేకపోతే కార్గో ఫ్లైట్స్ అయితేంది, లేకపోతే మిలిటరీ ఫ్లైట్స్. అండ్ దీంట్లో మనము, నాకున్న నాలెడ్జ్ ప్రకారము ప్యాసింజర్ ఫ్లైట్స్ ప్రకారమే నేను ఆలోచిస్తాను. ఎందుకంటే మిగతావి మనకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. కానీ నిజాయితీగా అయితే DGCA చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో చేస్తుంది. అండ్ ఇంతకుముందు గుడ్ న్యూస్ కూడా చెప్పారు మీరు, బ్లాక్ బాక్స్ దొరికిందని. చాలా సంతోషమైన విషయం అది. కాకపోతే ఇక్కడ తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను మొన్న ఢిల్లీ నుంచి మెల్బోర్న్ కి నేను ప్రయాణం చేసిన నా ఫ్లైట్ 9 గంటలు నేను ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు కనీసం ఒక టీవీ సినిమా కూడా చూడలేకపోయాను అంటే అది బాధాకరమైన విషయం అమ్మా. అండ్ మరొక విషయం ఏంటంటే, ఆ టీవీ వ్యవస్థ కాకుండా వాళ్ళు అనౌన్స్ చేసే అనౌన్స్మెంట్లు కూడా సరిగా వినబడతలేదు మాకు, ఎవరి ప్యాసింజర్స్ కూడా. అండ్ సేమ్ టైము ఆ మొత్తం టీవీ మొత్తము ఆడియో వ్యవస్థ పనిచేయట్లేదు. అండ్ నా టీవీ ఒకరిది, నేను ఐ కెన్ సీ ది అట్లీస్ట్ వీడియో, పక్కవాడి టీవీ అయితే పనిచేయట్లేదు. అండ్ అలా మొత్తం కంప్లీట్ ప్యాసింజర్స్ చాలా అప్సెట్ గా ఉన్నారు ఆ రోజు. అంటే నేను చూసింది ఎయిర్ ఇండియాలో, అట్లా అని వేరే ఎయిర్లైన్స్ లో ఇలాంటివి లేవా అంటే తప్పకుండా ఉంటవి, నేను కాదంటలేదు. కానీ మన ఎయిర్లైన్స్, మన దేశం నుంచి ట్రావెల్ అవుతుంది అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే, ఎక్కువ ప్రిఫరబుల్లీ ఎయిర్ ఇండియాలోనే ట్రావెల్ చేస్తాం. ఎందుకంటే మనం సంపాదించే ప్రతి డాలర్ కూడా మన ఇండియన్ ఎకానమీకి యాడ్ అవుతుంది అనే ఒక సదుద్దేశంతో చేస్తాం మనం. అంటే ఏ ప్రవాస భారతీయులైనా ఆ విధంగానే ఆలోచిస్తారు ముఖ్యంగా. అయితే ఇక్కడ జరుగుతున్న దాంట్లో ఏంటంటే అమ్మా, ఈ నేను ట్రావెల్ చేసిన ఫ్లైట్ మోర్ దెన్ 20 years ఓల్డ్ అని నేను అనుకుంటాను. అంటే నాకు నాలెడ్జ్ లేదు అంతా, బట్ ఐ కెన్ సే దట్ ఫ్లైట్ ఈజ్ మోర్ దెన్ 20 years ఓల్డ్. ఎందుకంటే నేను గత 20 సంవత్సరాల క్రితము ఆస్ట్రేలియాలో వచ్చిన కొత్తలో, లేకపోతే అంతకుముందు న్యూజిలాండ్ లో ఉన్న టైంలో ఆపరేట్ చేసిన ఫ్లైట్స్ లో 90s లో, ఎర్లీ 2000s లో నడిచిన ఫ్లైట్స్ ఇవి. అవే మళ్ళీ ఇప్పుడు కూడా ఎయిర్ ఇండియా అవే వాడుతున్నది, వాటితోటే ఈ యొక్క రవాణా వ్యవస్థ నడిపిస్తున్నది. అవి నేను అనేది ఏంటంటే, ఇట్లాంటి ఫ్లైట్స్ ఉంటే వారు బాబు చెప్పినట్టు ఇంజనీరు అవి ఇమీడియట్ గా గ్రౌండెడ్ చేసి చెక్ చేసి వాటిని కంప్లీట్ గా తరోగా అవి పని చేస్తాయా లేవా అయినా అది తెలిసినాకనే. లేదు అంటే కూడదు అంటే, ఇప్పుడు 300-400 ఫ్లైట్లు ఆర్డర్ చేశారు కదా, దాంట్లో ఎన్ని కొత్త ఫ్లైట్లు ఉన్నాయో, ఇంటర్నేషనల్ రూట్స్ లో కొత్త ఫ్లైట్స్ నడిపిస్తానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, వాటినే వాడాలి. కానీ ఇప్పుడు దురదృష్టవశాత్తు ఇంతమంది ప్రాణాలను అయితే మనం తీసుకురాలేము. ఇప్పుడు ఎయిర్ ఇండియా నుంచి ఒక్కొక్కరికి ప్యాసింజర్ కి ₹1 ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పారు. కానీ 10 కోట్లు ఇచ్చినా కానీ ప్రాణం అయితే రాదు కదమ్మా. ఇప్పుడు దాన్ని మనం ఎవరు ఏం చేయలేము కూడా. కానీ ఇది భయంతో కూడిన విషయము ప్రవాస భారతీయులకని చెప్తున్నా. మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ప్రమాదం జరగడానికి, ఈ తప్పిదానికి కారణం ఖచ్చితంగా ఎయిర్ ఇండియా అంటారు. ఎందుకంటే చాలా మంది ఎయిర్ ఇండియా గురించే మాట్లాడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు. ఎయిర్ ఇండియా మిస్టేక్ అయింది, సాంకేతిక లోపం చూసుకోలేదని మాట్లాడుతున్నారు. ఇప్పుడు బ్లేమ్ చేయడం ఈజీ. ఇప్పుడు ఇంతకుముందు వారు తమ్ముడు ఇంజనీర్ గారు చెప్పినట్టు బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ అది కాదు. వాళ్ళు ప్రతి వ్యవస్థలో ఎలా మేము పనిచేస్తాం అనేది ఇంతకుముందు క్లుప్తంగా చెప్పాడు మనకు. ఎస్, అయినా కానీ మనకు అదేదో చిన్న కారు, మోటార్ సైకిల్, లేకపోతే ఇంకేదో బస్సు కాదు కదా, తిప్పుకొని వచ్చి మనం దాన్ని రిపేర్ చేసుకుంటానికి అక్కడనే ఒక ఎయిర్ లో ఉంటుంది. అది దాదాపుగా 9 గంటలు ప్రయాణం చేయాలి, దాదాపుగా 9,000-10,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ. మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. కానీ దానికంటే ముందు ఈ పాత ఎయిర్లైన్స్ ని ఎక్కువ జాగ్రత్తతోటి పర్యవేక్షణ చేయాలి. అండ్ వాటి యొక్క టెస్ట్లు కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, 1కి 10 సార్లు చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎయిర్లైన్స్ మీదనే ఉంటది. కాబట్టి బాధ్యత వాళ్ళదే అని మనం చెప్పగలుగుతాం ఖచ్చితంగా. రైట్. హరిప్రియ గారు, ప్రమాదాలు నివారించడానికి అన్కాంప్రమైజ్డ్ పద్ధతులు అంటూ అసలు ఏమేమి ఉంటాయి?
అన్కాంప్రమైజ్. అంటే ఇప్పుడు మన చేతిలో లేనిది వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. నో, లైక్ వెదర్ ఇస్ నాట్ సంథింగ్ మనం ప్రిడిక్ట్ చేస్తాం. అప్పుడప్పుడు ఇట్ విల్ కీప్ చేంజింగ్ ఇన్ ది ఎయిర్. ఒక్కొక్క ప్లేస్ నుంచి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు వెదర్ కూడా మారుతూ ఉంటది. బట్ దానికి కూడా పైలట్స్ టేక్ యాక్షన్. ఇఫ్ సపోజ్ డెస్టినేషన్ కి వెళ్ళే దగ్గర ఏమన్నా బాగాలేదు అంటే అప్పుడప్పుడు ఫ్లైట్స్ డైవర్ట్ అవుతాయి కదా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దట్ సైడ్. కానీ ఆల్మోస్ట్ అలాంటి మనం ఈ అనౌన్స్మెంట్ లో చాలా మటుకు చూస్తూ ఉంటాము, న్యూస్ లో కూడా మనం వింటూ ఉంటాము. ఈ ఫ్లైట్ కొంత లేట్ అవుతుందో లేకపోతే సాంకేతిక కారణాల వల్ల ఇలా లేట్ అయింది, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం వింటూనే ఉంటాము. బట్ ఎందుకు అహ్మదాబాద్లో ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? ఎందుకంటే అంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం అంటే మాటలు కాదు కదా. బట్ ఎక్కడ లోపం ఉంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు మనకైతే ప్రిడిక్ట్ చేయలేము ఆ విషయము. యాజ్ అ పైలట్ ఆర్ ఎనీథింగ్, ఈవెన్ ఐ కాంట్ సే, బికాస్ బ్లాక్ బాక్స్ వచ్చే వరకు మనకు తెలీదు. వీ కెన్ ప్రిడిక్ట్ ఇప్పుడు ఏదైనా కారణం ర్యాండమ్ గా చెప్పొచ్చు, బట్ అది కరెక్టా కాదా అని ఇప్పటికి ఎవరికి తెలియదు కదా. అంటిల్ అండ్ అన్లెస్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు ఐ డోంట్ థింక్ ఎనీవన్ వుడ్ నో ద యాక్చువల్ రీజన్. ఇప్పుడైతే అందరు ప్రిడిక్ట్ చేస్తారు ఏదో ఒకటి. రైట్ రైట్ దిలీప్ గారు, ఇప్పుడు వెంకట్ గారు అన్నారు ఒక 20 years నుంచి ఉందేమో ఆ ఫ్లైట్ అని చెప్పి. అసలు ఏంటి ఒక ఫ్లైట్ కి ఏజ్ అనేది ఎంతవరకు? ఫస్ట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే 11A సీట్ అబ్బాయి బతికాడు కదా. ఇక నుంచి అదే ఎయిర్ ఇండియాలో 11A సీట్లు కొన్ని లక్షలకి అమ్ముడుపోతాయి. మన ఇండియన్స్కున్న ఈ మైండ్ సెట్ని బట్టి 11A సీట్కి ఇంకా దానికి ఒక డిమాండ్ పెరిగిపోతుంది. అదొక హ్యాపీ న్యూస్. అయితే అతను 11A సీట్ నుంచి ఏంటంటే అది వింగ్కి ముందు కూర్చున్నాడు. అది ఎప్పుడైతే క్రాష్ అయిందో తన లేదు, అది 2 parts అయింది. వింగ్ ముందు 2 parts అయింది. ఇతను బయటకు వచ్చేసాడు సీటుతో పాటు, అందుకని బతికాడు. అక్కడ పంచభూతాలు యాక్ట్ చేసినాయి అతని మీద. అదొక హ్యాపీ థింగ్. చాలా ఈజీగా నడుచుకుంటూ వచ్చేసాడు. అయితే సార్ ఎక్కిన ఏవైతే ఫ్లైట్ ఉందో ఆ అబ్బాయి విశ్వకుమార్ ఎక్కిన ఫ్లైట్, అది ముంబై నుంచి ఒక అబ్బాయి ఎక్కి ఫ్లైట్ పెట్టాడు. సార్ ఎక్కిన దాంట్లో టీవీ పని చేయాల, ఆ అబ్బాయి ఎక్కిన దాంట్లో టీవీ పని చేయాల. సార్ ఎక్కిన దాంట్లో టీవీ పని చేయలేదు, బట్ సార్ సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఎక్కిన దాంట్లో టీవీ పని చేయలేదు, అది ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. సో టీవీ పని చేయలేకపోవటమే క్రాష్ అవుతుందా? కాదు కదా. సో టీవీ అనేవి ఇవి బేసిక్ ఎలిమెంట్స్. ఇప్పుడు మనం స్లీపర్ కోచ్ బస్సులు ఎక్కామనుకోండి, మన కాళ్ళ దగ్గర కూడా టీవీ ఉంటుంది. కొన్ని టీవీలు పని చేస్తాయి, కొన్ని టీవీలు పని చేయవు. అదేంటంటే ఓకే పాత ఎయిర్ క్రాఫ్ట్ అవి మార్చడానికి ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ ఇండియా లాసుల్లో ఉంటేనే కదా టాటా గారు కొనుక్కొచ్చి మన ఇండియాకి ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్ దాన్ని పెంచుదామని చూశారు. ఇలాంటి వాటి మీద కొన్ని కోట్లు పెట్టడం కన్నా అరే ఫ్రెషర్స్ ఇంకా ఎయిర్లైన్కి వచ్చేవాళ్ళు, ఈ ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఉపాధి కనిపించి ఇంకొక డెస్టినేషన్ విజయవాడ, వైజాగ్ ఇలాంటి డెస్టినేషన్స్ పెంచుకుంటూ వెళ్తారు. ఇన్వెస్ట్మెంట్ కొంచెం అక్కడ పెట్టుకుంటారు. టీవీలు అనేవి లగ్జరీ అదేనండి. ఒక వ్యవస్థ ఏం ఆలోచించుకుంటది అనేది ట్రైన్ లో కానీ బస్ లో కానీ లేకపోతే ఇంకేదో దాంట్లో ఫెసిలిటీస్ లేవు అని అంటే ఓకే అనుకోవచ్చు. బట్ ఫ్లైట్ లో వెళ్లే వాళ్ళు ఏంటంటే మేము ఇంత ఖర్చు పెట్టి మాకు ఒక గంట జర్నీ కోసమైనా మేము ఫ్లైట్ లో వెళ్తున్నాం కదా, ఆ మాత్రం సర్వీస్ లేకపోతే ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. 9 hours జర్నీ చేస్తున్నారు ఆస్ట్రేలియాకి, అక్కడిక్కడ చెయ్యాలి. అలాంటప్పుడు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ అనేది కోరుకుంటారు కదా. మరి ఎందుకు అంటే ఎయిర్లైన్స్ లో కానీ ఎయిర్ ఇండియా కానీ ఫ్లైట్ లో కానీ ఎందుకు విమానయాన సంస్థ ఇలాంటి ఫెసిలిటీస్ ని ఎందుకు ఏర్పాటు చేయదు? ఎందుకు ఒక ప్యాసింజర్ బోర్ గా ఫీల్ అయ్యే అవకాశం? ఫస్ట్ సేఫ్టీ చూస్తాం. ఒక ఇంజనీర్గా, ఒక పైలట్గా మాకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ అనేది ఆ ఎయిర్లైన్స్ మార్కెటింగ్ టీం కావచ్చు, ఆ ఎయిర్లైన్ డెవలప్మెంట్ టీం కావచ్చు, అది వాళ్ళకి చెప్పుకుంటారు బయట మీడియాకి, అది మాకు సంబంధం లేదు. సో మనము ప్రయారిటీగా మేజర్గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం చూసుకుంటాం. కాబట్టి ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ అంటే లగ్జరీ అదేనండి, వాటికి సంబంధించి ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు అదేనండి ఆ ఫ్లైట్లో ఆ టీవీ కన్నా ఎందుకు మార్చలేదు అనేది ఆ ఎయిర్లైన్ వాళ్ళకున్న వాళ్ళ బిహైండ్ రీజన్స్. అవి బిహైండ్ రీజన్స్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు దీనికి ముందు,
నేనే మధ్యలో మిమ్మల్ని కట్ చేశాను ఈ 14 ప్రిడిక్ట్ చేయడానికి కోసం. ఏదో క్వశ్చన్ అడిగారు మేడం మీరు బిఫోర్. దీని టీవీ దాని గురించి కదా, వేరే దానికోసం. అదే ఇట్లాంటివి జరగకుండా మార్పులు ఏం చేయాలని అడిగారా? నివారించడానికి. హరిప్రియ గారికి అడిగాను. అవునవునవును. సో అన్కాంప్రమైజ్డ్ పద్ధతి అంటే ఒకటేనండి, ఒకటి రెగ్యులర్గా ఇలాంటి క్రాషెస్ అవుతున్నాయా? అవ్వట్లేదు. ఎప్పుడో మనకి మనం హిస్టరీ చూసుకుంటే ఎయిర్ ఇండియా 1930s స్టార్ట్ అయిన ఎయిర్ ఇండియాకి ఇప్పటిదాకా ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి, ఎన్ని క్రాషెస్ అయినాయి? ఎయిర్ ఇండియా ఉద్యోగస్తులు పని చేయట్లేదు, అన్ని చెక్ చేయకుండా పంపించారు. నువ్వేమైనా వెళ్ళి చూసావా? చూడలేదు కదా. పైలట్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్, వాళ్ళ ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు, జనాలు కూడా. ఏంటండి ఇది? అంటే నువ్వు వెళ్ళి చూడలేదు, వాళ్ళు చెక్ చేశారా లేదా నువ్వు వెళ్ళి చూడలేదు, వాళ్ళు చేశారా పని వెళ్ళి చూడలేదు. చేయాలి కదా, చేస్తే బాగుంటుంది కదా, వాళ్ళు చేయలేదని మీకెవరు చెప్పారు? అంత ఎక్కడో ఏదో గ్లిడ్జ్ వచ్చి ఉంటుంది. ఆ గ్లిడ్జ్ ఏంటనేది క్లారిటీగా చెప్పడానికి కోసం ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బ్లాక్ బాక్స్ దొరికింది అంటే అది ఎవరు తీసుకెళ్ళిపోరు, అదేం పాడైపోదు. ఆ బ్లాస్ట్లో అది ఎక్కడ పడిందో అనేది వీళ్ళందరూ చెక్ చేసి అది తీసుకొని వెళ్తారు. కాబట్టి సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏమైంది, సో ఏ ప్రాబ్లం వల్ల అది వెయిట్ అది లిఫ్ట్ ఫోర్స్ని తీసుకోలేక అది క్రాష్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ బిల్డింగ్ మీదే ఎందుకు పడింది? ఆ టైంలో కూడా కొంచెం పైలట్ ఏం ఆలోచిస్తారంటే, అక్కడ ఏదైనా బిల్డింగ్ మీద వాటర్ ట్యాంకర్ ఉండి అది కొంచెం పెద్దగా ఉంటే అది గుద్దిన దానిలో నుంచి వాటర్ వచ్చి ఆ బ్లాస్ట్ అనేది కొంచెం తగ్గుతుందేమోనని బిల్డింగ్ మీద వేసి ఉంటారు. అది కూడా వీళ్ళకి పైలట్స్కి ఉంటుంది ట్రైనింగ్లో. సో లాస్ట్ సెగ్మెంట్లో ఎక్కడైనా కొంచెం ఓకే మళ్ళీ వెనక్కి రాలేని చోట అక్కడైనా నది ఉందనుకోండి, నదిలో కూడా చక్కగా క్రాష్ ల్యాండింగ్ చేసేస్తారు. అప్పుడు చాలా లైఫ్లు బతికాయి. అలాంటి సిచ్యువేషన్స్ అసలు పైలట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి కానీ, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకో వాళ్ళకి కంట్రోల్ కాలేని సిచ్యువేషన్ అది. ఆ కంట్రోల్ కాలేని సిచ్యువేషన్ని మళ్ళీ పొడిచి మళ్ళీ పైలట్ కూడా చనిపోయారు కదండి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, అదే ఫ్లైట్లో పైలట్స్తో పాటు ఫ్లైట్ ఇంజనీర్ కూడా ఉంటాడు. ఏంటి, అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేయడానికి ఇన్ ఫ్లైట్ ఇంజనీర్ కూడా ఉంటారు. క్యాబిన్ క్రూ చనిపోయారు, ఫ్లైట్ ఇంజనీర్స్ చనిపోయారు, పైలట్స్ చనిపోయారు. వీళ్ళు వాంటెడ్గా ఏదో జనాలను చంపదామని చేయరు కదా, అట్లా అని పైలట్లను చంపేద్దామని కింద ఉన్న ఇంజనీర్స్ ఏం చేయరు కదా. ఎక్కడో ఏదో గ్లిడ్జ్ వచ్చింది. ఆ గ్లిడ్జ్ ఎట్లా వచ్చింది, ఫర్దర్గా ఇట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా ఎలాంటి మంచి చర్యలు తీసుకోవాలి, ఎంతగా మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా సేఫ్టీ అండి. విత్ కంపేరింగ్ టు కార్ ఆర్ బస్ ఆర్ ఎనీథింగ్ 99% ఎయిర్ క్రాఫ్ట్ అనేది సేఫ్. చాలా మంది భయపడుతున్నారు కదా, భయపడట్లేదండి, మీడియా ప్యానిక్ తీసుకొచ్చి భయపెట్టేస్తున్నారు. కానీ ఎయిర్ క్రాఫ్ట్ 99% చాలా సేఫ్ విత్ కంపేరింగ్ టు అదర్ వెహికల్స్. ఎందుకంటే ఇప్పుడు 2 ఇంజిన్స్ ఉన్నాయి అనుకోండి, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయిన కేసెస్ చాలా తక్కువ. ఒక ఇంజిన్ ఫెయిల్ అయినా ఇంకొక ఇంజిన్తో పైలట్ ఎట్లా కూడా లాక్కొస్తాడు. 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినా సరే, 2 ఇంజిన్స్ ఫెయిల్ అయినా సరే గ్లైడింగ్ పొజిషన్ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు కైట్ ఉందనుకోండి, మనం కైట్ కట్ చేసాం అనుకోండి, ఏం చేస్తుంది, అది మెల్లగా కిందకి ల్యాండ్, గ్లైడింగ్ అంటారు దాన్ని. అలా అయినా ల్యాండ్ చేసుకోవచ్చు పైలట్. బట్ ఏంటంటే అక్కడ ఏరియా లేదు, అక్కడ అంత స్పీడ్ లేదు, దానివల్ల వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఆ 9 minutes లోనే ఎందుకు ఈ సంఘటన? 9 minutes కదండి, 50 seconds. టేక్ ఆఫ్ అయిన 50 seconds కి జరిగింది. టేక్ ఆఫ్ అయిన 50 seconds అంటే జస్ట్ అట్లా తీసుకుంది. ఇంక అక్కడ నుంచి క్లైంబ్ అప్ వెళ్ళాలి, ఇంకొంచెం పైకి వెళ్ళాలి. అది పైకి వెళ్ళలేక కిందకి వెళ్ళిపోయింది. ఆ 50 seconds ఆఫ్ టైంలో ఏం జరుగుతుంది అని చూసుకునే లోపు క్రాష్ అయిపోయింది. మనం అది ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీ ఫుటేజ్ మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. అయిపోతుంది అనుకుంది, అయిపోయింది. సో ఇట్స్ ఎ ట్రాజెడిక్ థింగ్. కాబట్టి దాన్ని అంత సెన్సిటివ్ గానే మనం మాట్లాడుకోవాలి. వెంకటేష్ గారు, మీరు ఇందాక ఏదో క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అండి, అది నేను సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా సింగపూర్ లో టేక్ ఆఫ్ చేసేటప్పుడు రన్వే మీద యాక్సిడెంట్ అయింది కొన్ని సంవత్సరాల క్రితం. అది కూడా భయంకరమైన యాక్సిడెంట్, చాలా మంది చనిపోయారు. అందులో మాకు దగ్గరి బంధువు కూడా చనిపోయాడు అందులో. అయితే ఇది ఇంతకుముందు వారు దిలీప్ బాబు చెప్పినట్టు అది వాస్తవం, అది నేను ఒప్పుకుంటాను. ఇది ఎవరిని బ్లేమ్ చేస్తానికి మాట్లాడే మాటలు కాదండి. కాకపోతే ఏంటంటే ఈ ఫ్లైట్స్ అనేవి
ఏదైతే మనం రోడ్ మీద మనము బస్సో కారో లేకపోతే లారీయో లేకపోతే ఇంకా ట్రక్కో ఏదో ఒకటి మనం ఆపుకోవచ్చు, సైడ్ తీసుకోవచ్చు, దిగిపోయి అది చేయొచ్చు. కానీ అది ఫ్లైట్ నేనేమనుకుంటున్నా అంటే బహుశా ఎక్కువ వెయిట్ అయి ఉండొచ్చు ఫ్లైట్ లో. అండ్ ఇంకోటి, అది అహ్మదాబాద్ నుంచి లండన్ వరకు వెళ్ళాలంటే వేల లీటర్ల పెట్రోల్ కూడా దాంట్లో ఫ్యూయల్ కూడా ఫిల్ చేసి ఉండొచ్చు. అది కూడా ఇదంతా కలిపి వెయిట్ ఎక్కువ అవడం వల్లనే బహుశా నేను అనుకుంటా విత్ ఇన్ వన్ మినిట్ లో అది క్రాష్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే నాకున్న నాలెడ్జ్ తోటి. కానీ బేసిక్ ఏంటంటే అమ్మా, ఈ ఫ్లైట్స్ నేను చూసిన సర్వీసెస్ మిగతా వాటితోటి కంపేర్ చేస్తే సార్, ఇఫ్ డోంట్ మైండ్, వెయిట్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే ముందు మాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ అని ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ కి, ఇప్పుడు మీరు నేనే ఉన్నామండి, ఒక 50 kgs మోయగలం. అలానే ఆ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఒక 20,000 kgs మోయగలదు అన్నది పెట్టుకుంటారు. సో దీనికి లోడ్ అండ్ ట్రిమ్ షీటర్స్ ఉంటారు. అంటే వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ ఇంత వెయిటే వేయాలి. అది ఫ్యూయల్ కైనా, లగేజ్ కైనా, ప్యాసింజర్స్ కైనా, కార్గోకైనా, మొత్తం ఇన్బుల్ట్ చైర్స్ గీర్స్ అన్ని కలిపి ఇంత. అంటే ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని ఎంతవరకు సాగదీస్తామండి, ఒక పాయింట్ దగ్గర అది బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేకింగ్ పాయింట్ దాకా కూడా తీసుకురావద్దు, దానికన్నా ముందే ఈ ఫ్లైట్ని క్లోజ్ చేయండి అని మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిట్ అంటారు. ఆ మ్యాక్సిమం టేక్ ఆఫ్ వెయిటే వేస్తారు. కానీ దానికి మించి లోడ్ వేయడానికి ఎవడికి కూడా ఇంత కూడా ధైర్యం ఉండదండి. ఇంత కూడా ధైర్యం చెయ్యలేడు ఏ ఇంజనీర్, ఎవ్వరు కూడా ఇంత కూడా ఓవర్ వేయడానికి కానీ ఆ లిమిట్కి దగ్గరికి తీసుకురావడానికి కానీ ఇంత కూడా ధైర్యం చెయ్యలేరు. అట్లా కొన్ని సందర్భాల్లో అసలు సార్ ఒక్క సందర్భంలో కూడాను ఆ వెయిట్ వేయడానికి కుదరదు. అది రూల్ మాది. అది అసలు అది బ్రేక్ చేయడానికి లేదు సార్. మీ తరఫు నుంచి ప్రాబ్లం ఏముండదు దిలీప్. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ ఫ్లైట్స్ ఓల్డేజ్ కి వచ్చినప్పుడు వాటిలో ఏంటంటే ఇప్పుడు డ్రైవ్ గేర్ ఉంటది, దాని కింద మనం కూర్చొని ఉంటాము. అవి క్లోజ్ అయ్యేటప్పుడు, ఓపెన్ అయ్యేటప్పుడు ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే ఆ సౌండ్ కి మనం భయపడాల్సి వస్తుంది. కొంతమంది మనం ఓకే, కానీ ఫ్యామిలీస్ పిల్లలతో ఉన్న వాళ్ళైతే చాలా భయపడతారు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇది ఓల్డేజ్ లో ఉన్న ఫ్లైట్స్ ని ఆపరేషన్ సిస్టమ్స్ లో బయట ఇంత లాంగ్ జర్నీలో 9 hours 10 hours, ఇప్పుడు అహ్మదాబాద్ నుంచి లండన్ కి లేకపోతే న్యూఢిల్లీ నుంచి మెల్బోర్న్ కి ఇదే మాదిరిగా వేరే సెక్టర్స్ కి ఆపరేట్ చేయడం అనేది చేయకూడదు. వాటిని తరోగా చెకింగ్ చేసి అది పని చేస్తేనే అది ఓకే అని ఇలాంటి ఇంజనీర్లు చెప్తేనే దాన్ని పంపించాలనేది నా అభిమతం, నా ఆలోచన. ఫైనల్లీ మీరు దాని ఏజ్ గురించి అడిగాను, మీరు చెప్పండి. సో ప్రతి వ్యాన్ అంటే ఇప్పుడు మనకి ఉంటుందండి. సపోజ్ ఏంటంటే మనకి చెక్స్ ఉంటాయి కదా, చెక్ ఏ, చెక్ బి, చెక్ సి, చెక్ డి అని ఉంటారు. ఇప్పుడు ఇంజిన్స్ గురించి వచ్చామనుకోండి, ప్రతి 200 to 400 hours చెక్ ఏ ఉంటుంది. చెక్ బి వచ్చేప్పటికి 600 hours అయిపోతే చెక్ బి చేస్తారు. చెక్ డి అనేది, చెక్ సి అనేది 2 years అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారు. ఈ లోపు రెగ్యులర్ చెక్ అని ఉంటాయి, మేజర్ చెక్లు చెప్తాను. చెక్ డి ఉంటుంది 8 years or 12 years పైన చేస్తారు. ఆ తర్వాత ఇది మెల్లగా దీని పర్ఫార్మెన్స్ తగ్గుతుంది అన్నప్పుడు డీజీసీ ఏం చేస్తుంది అంటే సింపుల్గా దాన్ని సస్పెండ్ చేస్తుంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ని. అది నోరు మూసుకొని షెడ్కి వెళ్ళాల్సిందే. అది అంతా అయిపోయి మెయింటెనెన్స్ చేయించుకొని వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ వెళ్ళాలి. అందులో పార్ట్స్ ఏమైనా పాడైపోతే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చి పెట్టాలి. ఇది చాలా పకడ్బందీగా ఉంటుందండి. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు వెంకటేశ్వర రెడ్డి గారికి, అలాగే దిలీప్ గారికి, చెల్లా శ్రీనివాస శర్మ గారికి అండ్ హరిప్రియ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి ఇది మానవ తప్పిదమా లేక సాంకేతిక లోపమా, ఏది ఏమిటి కూడా ఒక బ్లాక్ బాక్స్ అనే గుడ్ న్యూస్ అయితే మనకు అందింది.